తర్వాత పన్నీర్ అనేది లావుగా ఉబ్బుతుందనమాట. సో అందుకని చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్ని చుట్టండి. ఆ తర్వాత క్రాక్స్ లేకుండా ఇలా ఫాస్ట్గా బాల్స్ని చుట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 18 బాల్స్ వచ్చాయండి. వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద షుగర్ పెట్టుకున్నాం కదా, షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 3 యాలకుల్ని దంచుకుని వేసుకున్నాను. జస్ట్ ఫ్లేవర్ కోసం, ఆప్షనల్ మాత్రమే. వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులో బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పన్నీర్ బాల్స్ని అన్నీ ఒకేసారి వేయకూడదండి, ఒక్కొక్కటిగా మాత్రమే వేసుకోండి. హీట్ అనేది సరిగా లేకపోతే బాల్స్ అనేవి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా బాల్స్ అన్నీ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ చేస్తే మనకి బాల్స్ అనేవి డబల్ సైజులో, డబల్ క్వాంటిటీలో ఈ విధంగా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి బాల్స్ అన్నిటిని కూడా గరిటతో మిక్స్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ తిరిగి మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి.